తూర్పు దేశపు జ్ఞానులు అని ఉంది. వీరు అరులైన వారు. తూర్పు దేశం నుంచి వీరు వచ్చారు. వీరు ఖగోళ శాస్త్రవేత్తలు. అకౌంటమే కాదు, వీరు భవిష్యత్తు గురించిన ఈ విషయాలు చెప్పేవారు. వీరు గొప్ప శాస్త్రవేత్తలు ఆ దినాల్లో. మరి వీరికి జ్ఞానులు, ఇంగ్లీష్లో వయసు అనేది మ్యాగీ అంటారు. జ్ఞానం అంటే ఎంతో జ్ఞానం కలవారు. కాబట్టి యేసుక్రీస్తునకు ఎవరు వస్తారంటే, ఎవరైతే జ్ఞానం కలవారో వారే యేసు ప్రభువునకు వచ్చి ఆయన ఆరాధిస్తారు. జ్ఞానం లేని వారు ప్రభువునకు రాలేరు. జ్ఞానం లేని వారు ప్రభువును ఆరాధించరు. ఎందుకు జ్ఞానం గలవారు మరి యేసు ప్రభువును ఆరాధించారంటే, ఆయన జ్ఞానం కలిగేవాడు. యేసు ప్రభు వారు కొలస్సీయులకు రాసిన పత్రిక ఆయన ఎలాంటి వాడు? 2వ అధ్యాయం, కొలస్సీయులు 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనందే ఉన్నాయి. కాబట్టి సమస్తమైన జ్ఞానం ఆయన సర్వజ్ఞానముల దేవుడు. సర్వజ్ఞాని అయిన దేవుని ఎవరు ఆరాధిస్తారంటే, జ్ఞానం ఉన్న వాళ్ళే ఆయన ఆరాధిస్తారు. 9వ వచనంలో కూడా రాయబడింది, ఏదైనా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసిస్తున్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడు. ఆయన శరీరరీతిగా ఉన్నాడు, కానీ సాక్షాత్తు ఆయన దేవుడు. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా యేసు ప్రభువులో ఉంది. కనుక నీవు జ్ఞానం గలవాడైతే ఆయన ఆరాధిస్తావు. జ్ఞానం లేని వారు ఆయన ఆరాధించరు, ఆయన దగ్గరికి రారు. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. వారు చనిపోయిన వారు, అసహ్య కార్యము చేయరు, మేలు చేయువాడు కూడాను లేడు. కాబట్టి బుద్ధిహీనులు దేవుడు లేడని అంటారు. తీసుకుని బుద్ధిహీనులు దేవుడు లేడని అంటారు. బుద్ధిహీనులు జ్ఞానం లేని వారు దేవుని యొక్క రారు. జ్ఞానం గల వారు దేవుని అంగీకరిస్తారు. ఆ మాటకు వస్తే ఎవరు జ్ఞానవంతులు? ఇది మళ్ళా ప్రశ్న చేస్తున్నాం. ఎవరు జ్ఞానవంతులైతే, ఎవరైతే యేసు ప్రభువు వారిని సొంత రక్షకుడు అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన స్వీకరిస్తారో, ఎవరైతే ఆయన నమ్మకం ఉంచుతారో, ఎవరైతే ఆయన రక్తంలో కలగబడతారో వారే జ్ఞానులు. ఈ లోకంలో గొప్ప గొప్ప వారు జ్ఞానులు కాదు. బాగా చదువుకున్న వారు, పిహెచ్డి స్కాలర్స్, వాళ్ళు జ్ఞానం అనబడరు. వాళ్ళు లోక సంబంధమైన జ్ఞానం ఉండొచ్చు. అయితే నిజమైన జ్ఞానులు ఎవరు అంటే, తీసుకుని నిజమైన జ్ఞానులు ఎవరు ఈ లోకంలో అంటే, మరి చదువుకున్న వాళ్ళు కాదు, గొప్పవాళ్ళు కాదు, తెలివితేటల వాళ్ళు కాదు, మరి కాదు విద్వాంసులు కాదు. కానీ ఎవరే జ్ఞానం అంటే, యేసు ప్రభువును నమ్మితే నువ్వు జ్ఞానమే. యేసు ప్రభువును నమ్మకపోతే ఎవరైతే యేసు ప్రభువును నమ్మరో వారు బుద్ధిహీనులు, వారు అజ్ఞానులు. మీరు ఒకవేళ చదువున్నా, చదువు లేకపోయినా, పేదవాళ్ళైనా, వారు ఎవరైనా సరే, కానీ వారు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే వారు జ్ఞానవంతులే, వారు ధనవంతులే అనగా అదే వాటికి చెప్తుంది. కనుక దేవుడి బిడ్డలమైన మనం మరి జ్ఞానం గల ఈ జ్ఞానం ఏం చేశారంటే, తూర్పు దేశం నుండి మరి యేసు ప్రభు వారిని ఆరాధించడానికి వచ్చారు. కాబట్టి ఇక్కడ ఎంతో దూరం కష్టపడి వచ్చారు. బబులోను నుంచి, తూర్పు దేశం బహుశా ఆ బబులోను ఆ ప్రాంతాల నుంచి యెరూషలేము వరకు కొన్ని వందల మైళ్ళ దూరం వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు. ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు లేవు. మరి ఎంతమంది జ్ఞానులు అంటే మనం తెలియదు. 3 అంటారు, 3 కాదు, ఒకటి ఎక్కువే ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకు 3 అంటున్నారు అంటే, 3 కానుకలు కాబట్టి బంగారం, సాంబ్రాణి, మూలం 3 కానుకలను బట్టి 3 జ్ఞానులు అంటారు. కానీ 3 కంటే వాళ్ళు ఎక్కువే అయి ఉండవచ్చు. అది తలంపు. కాబట్టి జ్ఞానులు, విద్వాంసులు, ఖగోళ శాస్త్రవేత్తలు, వారు తెలివైన వారు. కాబట్టి యేసు ప్రభువును ఆరాధించడానికి ఆయన వెతుకుతూ వస్తున్నారు. కాబట్టి బైబిల్లో ఉంది, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది. ఆయన వల్ల ఏర్పరచుకున్నాడు, ఆయన వల్ల వెతికాడు ముందు. అర్థమైందండి? కాబట్టి ముందు మనం ఆయన వల్ల నశించడాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారులకు వచ్చింది. కాబట్టి యేసు ప్రభువును మనం వెతికాడు. కాబట్టి ఆయన వల్ల ముందు వెతికాడు, ఆయన ముందు వాళ్ళు ఏర్పరచుకున్నాడు, ఆయన వల్ల
ప్రేమించాడు. కాబట్టి మనం ఆయనను వెతకాలి. కాబట్టి వెలుగుని మీకు దొరుకునని మత్తయి 7:7 ఉంది. కాబట్టి ఈ జ్ఞానులు యేసు ప్రభువారిని వెతకడం మొదలుపెట్టారు. ఏమిటి విచిత్రం? మరి ఆకాశంలో ఒక నక్షత్రాన్ని వారికి దేవుడే వారికి కనబరిచాడు. ఆకాశంలో నక్షత్రం చూసేవారు. ఇది మామూలు నక్షత్రం కాదు. ఈ లోకంలో ఎవరో గొప్ప వ్యక్తి, గొప్ప రాజు మరి ఎవరో జన్మించి ఉంటారు కనుకనే ఈ నక్షత్రం, ఎందుకంటే వారు నక్షత్రాల గురించి వాళ్ళకి తెలుసు, నక్షత్రాలు స్టడీ చేసేవాళ్ళు వాళ్ళు అని చెప్పి ఆ నక్షత్రం అంత మాత్రమే. రెండోది ఏంటంటే ఆ నక్షత్రం కదిలే నక్షత్రం. ఇది ముందు కదులుతా ఉంది. ఆ నక్షత్రాన్ని గమనించి వారి ప్రయాణం గురించి వస్తున్నారు. చూడండి, యేసు ప్రభువారిని మరి ఆరాధించడానికి, పూజించడానికి వారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఈ రోజుల్లో రవాణా సౌకర్యాలు లేవు, మంచి రోడ్లు లేవు, వాహనాలు లేవు. మరి ఎలా ప్రయాణం చేశారు? ఎన్నో ఎడాలు దాటారు, ఇసుక దిబ్బలు దాటారు, అరణ్యాలు దాటారు, చెట్లు దాటారు, వాగులు, వంకలు, ఎన్నో ఆటంకాలు వాళ్ళకు వచ్చాయి. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే మరి ఆ రాజు మేము వెళ్ళాలి, ఆ రాజు మేము దర్శించాలి, ఆయన మేము పూజించాలని ఒకే ఒక లక్ష్యం. నిజంగా మీరు అన్యులైన వారు వారికున్న పట్టుదల మీరు ఆలోచించారా? క్రైస్తవులు మనం మరి కొంతమంది పుట్టుకతోనే క్రైస్తవులు జరుపుకుంటున్నారు. అనేక సంవత్సరాల నుంచి మందిరాలకు వస్తున్నారు. మందిరానికి రావడానికి ఇష్టపడరు, దేవుడిని ఆరాధించడానికి ఇష్టపడరు. కానీ వీళ్ళు అన్యులైన వ్యక్తులు, మరి దేవుడు లేని వ్యక్తులు. వారికి క్రీస్తు అంటే వాళ్ళకి తెలియదు, క్రైస్తవులు ఉంటే వాళ్ళకి తెలియదు, పాప క్షమాపణ అంటే వాళ్ళకి తెలియదు, రక్షణ అంటే కూడా వాళ్ళకి తెలియదు. వారికి తెలిసిన ఏంటంటే ఆ దేవుడు వారికి ఒక నక్షత్రాన్ని కనపరిచాడు. ఆ నక్షత్రాన్ని చూసి ఒక గొప్ప వ్యక్తి ఈ లోకంలో ఒక రాజు ఉన్నాడు కాబట్టి ఈ నక్షత్రం వచ్చిందని వారు కనుక్కున్నారు. ఆ రాజును, ఆ గొప్ప వ్యక్తిని దర్శించడానికి వారు ఎంతో ప్రయాసపడ్డారు. కాబట్టి మనం అటువంటి పట్టుదల, మనం అనుకునే వాళ్ళు అదే స్థితిలో మనం అనుకుంటే కొద్ది దూరం ప్రయాణం చేసి అబ్బా ఏం పడతాం లేదు, ఈ కష్టాలు బాధలు, ఆ మార్గ మధ్యలో మంది కొడుతున్న వాళ్ళు ఉంటారు, దోచుకునే వాళ్ళు ఉంటారు, విపరీతమైన వేడి ఎడారి ఉంటుంది. ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు మనకు ఎందుకు లేని చెప్పి మనం వెళ్ళిపోయేవాళ్ళం. కానీ జ్ఞానులు గొప్పతనం ఏంటంటే యేసుక్రీస్తుని పూజించడానికి, నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాలంటే పట్టుదల అవసరం. పట్టుదల లేకపోతే యేసు ప్రభువారిని మధ్యలో విడిచిపెడతారు. నేను పరిశుద్ధంగా జీవించాలి, నేను ప్రభు వరకు జీవించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎవరు ఏమన్నా, ఎవరు హింసలు వచ్చినా నా ప్రభు నేను విడిచిపెట్టాను. ఈ లోకంతో నేను రాజీపడను, పరిశుద్ధమైన జీవితం జీవిస్తానని ఎవరైతే బలమైన తీర్మానం తీసుకుంటారో అలాంటి వారే అంతవరకు ప్రభువును వెంబడిస్తారు. పౌలు అంటాడు, మరి మంచి పోరాటము పోరాడితిని, నా కొరకు కడపడిస్తుంది, నా విశ్వాసము కాపాడుకుంటుంది. విశ్వాసం కాపాడుకోవడం అంత ఈజీ సులభమైన విషయం కాదు, దానికి ఎంతో పట్టుదల అవసరం. కాబట్టి ఆ దినాన ఏ దినానైతే ఆయన ఆ దమస్కు మార్గంలో ప్రభువును చూశాడు, ఆనాటి నుంచి రోమా చెరసాలలో తలగొట్టి ప్రయత్నం కూడా ఆయన ఎన్నడూ వ్యక్తిని చూడలేదు. ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో దెబ్బలు తిన్నాడు, అవమానాలు పొందాడు. ఆయన అంటాడు, క్రీస్తు కొరకు నా ప్రాణాన్ని పెట్టడం నాకు ఎంత మాత్రం మరి కష్టమైనది కాదని అన్నాడు ఆయన. కాబట్టి ప్రభువును వెంబడించాలి, ప్రభువును దర్శించాలి, ప్రభువును పూజించాలంటే పట్టుదల లేకుండా నువ్వు ఆయన అనుసరించలేవు, ఆయన పూజించలేవు. ఏదో మరి ఏదో జీవితం, ఏదో మందిరానికి రావాలి, వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, ఇలాంటి జీవితం సరిపోదు. యేసు ప్రభువారు ఇలాంటి జీవితాన్ని అంగీకరించారు. వారు పరలోక రాజ్యాన్ని చేరలేరు. అయితే అన్యులైన ఈ జ్ఞానాలను చూసి మనం ఎన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. అయితే వీరు మార్గమధ్యంలో ఈ నక్షత్రాన్ని చూస్తూ 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 వారు ప్రయాణం చేశారు. అయితే ప్రయాణం చేసిన తర్వాత మరి వీళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క జ్ఞానులు మార్గాన్ని తప్పి తోదప్పారా మనకు తెలియదు. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం. యూదులకు రాజుగా అమ్మను చదవండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. కాబట్టి వారు ఆ తూర్పు దేశంలో నక్షత్రాన్ని వారు చూసుకుంటూ వారు ముందుకు వస్తున్నారు. అయితే వారు మార్గ మధ్యలో ఎందుకు వారు దారి తప్పారు? ఇది చాలా ఆశ్చర్యం. ఎందుకు వారు మరి ఆశ్చర్యాన్ని కాబట్టి వాక్య విషయంలో మరి 2వ అధ్యాయం 4వ వచనంలో
యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింప ఉచితమని చెప్పి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజులకు రాజు, ఆయన యూదుల రాజు అని దేవుని వాక్యంలో ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యూదుల రాజు. అడగవచ్చు, మరి వాళ్ళు యూదుల రాజు అని వారికి ఏం తెలుసు? అడగవచ్చు, ఎందుకు వారు యూదుల రాజు అని ఎలా తెలుసుకున్నారంటే, బబులోనులో యూదులు చెరలోకి ఇవ్వబడ్డప్పుడు అక్కడ అనేకమైన పత్రాలు, మరి దేవుని యొక్క ప్రవక్తల గ్రంథాలలో ఉన్న వాక్యాలు, ఆ ప్రవచనాలన్నీ కూడా వారు స్టడీ చేశారు. కనుక మరి యూదుల రాజుగా యేసు ప్రభు వారు కొనియాడబడ్డారు కనుక, కాబట్టి ఆయన రాజుగా యేసు ప్రభు వారు రాజు అని వారు గమనించారు. బబులోను 750 మైళ్ళ దూరం వారు ప్రయాణం చేసి యేసుక్రీస్తు ప్రభు వారిని వారు ఆరాధించిన సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వారు వచ్చి రాజుని అడిగారు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చునని చెప్పి. అయితే వారు నక్షత్రాన్ని చూసుకుంటూ రాకుండా ఎందుకు వారు యెరూషలేముకు వెళ్ళారన్నది మరొక ప్రశ్న. వారి నక్షత్రం వారికి దారి చూపిస్తుంది కదా, నక్షత్రాన్ని అనుసరించి వారు వెళ్ళి బెత్లెహేముకు వెళ్ళకుండా నక్షత్రాన్ని విడిచిపెట్టి ఎందుకు వారు యెరూషలేముకు వెళ్ళాల్సి వచ్చిందనేది మరొక ప్రశ్న. ఇక్కడ మనం ఎప్పుడు రెండు కారణాలు దానికి కనబడుతున్నాయి. కనుక ఇక్కడ వ్రాయబడిన విషయం ఏంటంటే, మరి రెండు విషయాలు నేను మీకు చెప్తాను. రెండు వాక్యాలు అంటే, మీరు దారి మార్గం తప్పై ఉంటారని ఆలోచన. బహుశా వీళ్ళు మార్గం తప్పిపోయారా, మరి ఆ నక్షత్రాన్ని విడిచిపెట్టి పక్కకు వెళ్ళిపోయారా అనేది నాకు తెలియదు. కానీ మొత్తానికి వారు యెరూషలేముకు వెళ్ళారు. రాజు అడిగారు, యెరూషలేము అంతా కలవరపడింది, నేను తప్ప ఇంకొక రాజు ఉన్నాడా? యూదులకు ఇంకొక రాజు ఉన్నాడా? నేను తప్ప మరొక రాజు ఉంటాడా అని చెప్పి ఈ హేరోదు చాలా భయంకరమైన వాడు. ఈ హేరోదు రాజు గ్రేట్ హేరోదు అంటారు. ఈ రాజు 9 సార్లు పెళ్లి చేసుకున్నాడు. తన భార్యను, తన తమ్ములను, వాళ్ళందరినీ రాజద్రోహం కింద వాళ్ళందరినీ చంపివేశాడు. అంత గొప్పవాడు, అంత దుర్మార్గుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును కూడా చంపాలని ప్రయత్నం చేశాడు. కాబట్టి మరి వాళ్ళు అడిగారు, యేసుక్రీస్తు ఎక్కడ పుడతాడు, రాజు ఎక్కడ పుడతాడని చెప్పినప్పుడు 5వ వచనంలో రాయబడింది, యూదా బెత్లెహేములోని ఏలైనగా, యూదా దేశం బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానివి కావు, ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించాలని నీ నుండి వచ్చును. కాబట్టి మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో వాళ్ళకి తెలుసు, ఎవరికి? పరిచయులకు కాదు, శాస్త్రులకు, ప్రధాన యాజకులు యేసుక్రీస్తు ఎక్కడ జన్మిస్తాడో వాళ్ళకి తెలుసు. కానీ 5 మైళ్ళ దూరంలో ఉన్న బెత్లెహేములో యేసు ప్రభువుని వారు ఆరాధించడానికి వారికి జ్ఞానం ఉంది, వారికి ప్రవచనం తెలుసు, వారికి వాక్యం తెలుసు. అంత దగ్గరలో ఉన్న ఆ జ్ఞానంలో అడుగుతున్నారు. కానీ వీళ్ళకి వచనం తెలుసు, బెత్లెహేములో యేసు ప్రభువు జన్మిస్తాడని తెలుసు కూడా వాళ్ళు యేసు ప్రభువుని ఆరాధించడానికి వారు వెళ్ళలేకపోయారు. కాబట్టి ఇక్కడ ఈ జ్ఞానులేమో యేసు ప్రభువుని వెతుకుతున్నారు. అదేవిధంగా హేరోదేమో యేసు ప్రభువుని చంపాలని ప్రయత్నిస్తున్నారు. ఈ అధికారులు, ప్రధాన శాస్త్రులు వీరేమో యేసు ప్రభువుని నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలు యేసుక్రీస్తు ప్రభువుని వారు పూజించారు. ఆ మాటలు చూడండి, 9-10 వచనాలు. వారి రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను. వారు నక్షత్రం చూసి అత్యానంద భక్తులై, కాబట్టి ఈ నక్షత్రం అప్పుడప్పుడు కనబడుతుందేమో, ఒకసారి కనబడుతుంది, ఒక్కోసారి కనబడదేమో మనకు తెలియదు. అయితే వాళ్ళు ఆ యెరూషలేము నుంచి తిరిగి మళ్ళా బయలుదేరిన తర్వాత మళ్ళా వాళ్ళకు నక్షత్రం కనబడింది. ఆ నక్షత్రాన్ని అనుసరించి వారు నక్షత్రం ఇంటి మీద ఆగింది. యేసు ప్రభువు ఉన్న బాలుడుగా ఉన్న యేసు ఆ ఇంటి మీద ఆ నక్షత్రం ఆగింది. వారు వారి జ్ఞానం వచ్చారు. యేసు ప్రభు వారి ఎదుట ఇక్కడ మీరు కనుక చూసిన యేసు ప్రభు వారిని ఎలా ఆరాధించాలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. వారు ఆ నక్షత్రం చూసి అత్యానందభరిలై బయతుల ఇంటిలోకి వచ్చి, కాబట్టి యేసు ప్రభు వారిని పూజించాలి. ఎలా పూజించాలి, ఎలా ఆరాధించాలి? సాడ్ ఫేసెస్, విచారంతో, దుఃఖంతో కాదు. యేసుక్రీస్తు ప్రభు వారిని అత్యానందంతో ఎక్స్పీరియన్స్ అంటారు. గొప్ప ఆనందం, సంతోషం, యేసు ప్రభు వారిని ఆరాధించడం. కాబట్టి ఎంత ఆనందం. కాబట్టి జ్ఞానం రహితంగా యేసుక్రీస్తు ప్రభు వారిని మరి ఎంతో అత్యానందమై
ఆ నక్షత్రాన్ని వారు చూశారు. కాబట్టి దేవుని బిడ్డలాగా మనం కూడా ఆనందంతో సంతోషంతో ప్రభువును ఆరాధించాలి. జ్ఞానులు ఏ విధంగా ఆరాధించారో ఇంకొంతసేపట్లో మనం ప్రభువును ఆరాధిస్తున్నాం. మనం ఎలా ఆరాధిస్తున్నాం? దుఃఖంతో విచారంతో కాదు. ఎలా ఆరాధించాలి? జ్ఞానులు ఆనందంగా సంతోషంతో ఆనందంతో యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధన చేయాలి. సంతోషం ఆనందం అత్యంత భరితులయ్యారు. రెండోది వాళ్ళు ఎలా ఆరాధించారంటే సాగుగా పెట్టారు. ఇప్పుడు నా మాటలు చదవబడిన మాటలు మరి మరియను ఆ శిశువును చూసి సాగిలపడి యేసు ప్రభువారిని, ఆయనేమో పసిపాలు యేసు ప్రభువారు, వీళ్ళేమో మహాజ్ఞానం గలవారు, గొప్ప విద్వాంసులు, జ్ఞానవంతులైన వారు, పసిపాలే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన సాక్షాత్తు ప్రభువు. బైబిల్లో రాయబడింది, ఇదిగో రక్షకుడు, మరి ఆయన రక్షకుడు ప్రభువు క్రీస్తు అని 3 టైటిల్ ఆయనకి ఇవ్వబడ్డాయి. యేసు ప్రభువారు బాలుడైన యేసు చెప్తారు. ఇది సాగిలపడ్డారు. రెండోదిగా మనం సాగిలపడ్డ పూర్తిగా మనం తగ్గించుకోవటం, ఆయన ఎదుట స్పష్టంగా ప్రణామం చేయటం, సాగిలపడి తగ్గించుకొని ఆయన ఆరాధించాలి అని జ్ఞాపకం చేస్తుంది. మూడవది ఆయన పూజించాలి, అంటే వర్షిప్, ఆయన ఆరాధించాలి. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఏమైనాడు, ఆయన గుణగణాలు, ఆయన సాక్షాత్తు దేవుడు. ఆయన దేవుడితో సమానంగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే వ్యక్తులుగా చేసుకున్నాను. మరి ఆ కాలంలో మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలో మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాను. యేసు ప్రభువారు ఆయన దేవుడితో సమానుడు. అదేనండి, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసు ప్రభువులో నివసిస్తున్నది. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, కలిగి ఉన్న దేవుడు ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన మూలంగా కలిగాను. యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. ఆయన జన్మ పరిశుద్ధమైన జన్మ. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కలుగును. మరి యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆయన జన్మలో ఆయన పాపరహితుడు, ఆయన పాపము లేనివాడు. ఆయన పేదవాడే కావచ్చు. ఆయన ఎందుకు పేదవాడిగా జన్మించాడంటే ఆయన ధనవంతుడైంది, మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఆయన దరిద్రుడయ్యాడు. పశువుల పాపలో ఆయన జన్మించాడు. పశువుల తొట్టిలో పెట్టాడు. పొత్తి గుడ్డలతో ఆయన తల్లి చుట్టుని ఆ యొక్క పశువుల తొట్టిలో పెట్టారు. ఆ పశువుల తొట్టి యేసు ప్రభు ఉన్న స్థలమే. అది పశువుల తొట్టి కావచ్చు, అది పూరి గుడిసె కావచ్చు, అది అతి పరిశుద్ధమైన స్థలం. అదేంటంటే యేసు ప్రభు ఎక్కడుంటే అది పరిశుద్ధమైన స్థలం. కాబట్టి ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఆయన పాపము చేయలేదు. మొదటి పేతురు 2:24. అదేవిధంగా ఆయన పాపం ఎరగలేదు. 2 కొరింథీ 5:21 వస్తుంది. అందువల్ల ఏదో ఆయన ఎందుకు పాపం లేదు. మొదటి యోహాను 3వ అధ్యాయం 5వ వచనం. ఆయన పరిశుద్ధమైన వాడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించారు? యేసు ప్రభువారు సవాలు వేశారు. మనం పూజించేది మరి పసిబాలుడైన ప్రభువుగా. ఇప్పుడు యేసు ప్రభువారు ఆ యొక్క పశువుల తొట్టిలో లేడు, పశువుల పాదలో లేడు, బెత్లెహేములో లేడు, ఆయన శివ మీద లేడు, ఆయన మృతులలో సమాధిలో లేడు. ఆయన అన్నింటినీ జయించి, మరణాన్ని జయించి, సమాధి జయించి 3వ రోజున లేచి పరలోకానికి ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడైన వారిని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి యేసు ప్రభువారిని ఆరాధించడం అంటే మన అంగళవారి నుంచి అనగా ఆయన గుణగణాలు మనం చూడాలి. ఆయన నిత్యుడకు దేవుడు. బైబిల్లో ఉంది, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. అవును, యుగముగా ఆయన ఒక రీతిగా ఉన్నాడు. ఆయన మార్పు చెందినవాడు. ఈజ్ ద ఎటర్నల్ గాడ్, నిత్యమైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, మనల్ని ప్రేమించిన వాడు, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించిన వాడు. చేత పదాలతో మరి ఇట్లాంటి మాటలతో మనం ఆయన ఆరాధించాలి. మన కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు నా కొరకు కలవరి సేవలో రక్తపట్టు వరకు చెందించాడు. అది ఆరాధించాలి. ఒకవేళ యేసు ప్రభువారే ఈ లోకంలోకి రాకపోతే, ఆయన పేదవాళ్ళగా జన్మించకపోతే, మనమందరం పేదవాళ్ళగా దరిద్రులుగా ఉండేవాళ్ళం. హెల్ ఈజ్ ద ఎటర్నల్ పావర్టీ. నరకం అనేది నిత్యమైన దరిద్రత. దానిలోకి మనం వెళ్ళేవాళ్ళం. యేసు ప్రభువారు ఆయన పేదవాడిగా, నేను కూడా మాటలు చెప్పుకున్నాం. కాబట్టి ఆయన నక్కలకు గొర్రెలు ఆకాశ పక్షులు నివాసములు కలవు కానీ మనుషు
కుమారునికి తలవాల్చుకునే స్థలము లేదు. మత్తయి 8:20 యేసు ప్రభువారు వారికి ఆయన పన్ను కట్టడానికి డబ్బు లేదు. మత్తయి 17వ అధ్యాయంలో మరి పేతురుతో అన్నాడు, పేతురు వెళ్ళి సముద్రానికి వెళ్ళు, గాలమై చేప వస్తుంది, ఆ చేపలో శకలు ఉంటుంది, నీకు 6 శకలు నాకు 6 శకలుగా అంటే పన్ను కట్టడానికి 60 శకలు కూడా ఆయన చేతిలో లేదు. ఎటువంటి పేదరికం. ఆయన సువార్త సేవ చేయడానికి ఏదైనా డబ్బులు లేవు. ఆయన శిష్యులు కూడా బెస్తవాళ్ళు, వాళ్ళు కూడా సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు. కాబట్టి సూసన్న, హేరోదియ, మందలేని కొంతమంది స్త్రీలు లూకాసు వార్త 7వ అధ్యాయం 2 వచనాలు యేసు ప్రభువారికి వారు కానుకలు ఇచ్చారు. ఆయన అంత పేదరికంలో పెరిగాడు. కాబట్టి ఎందుకు ఎంత అంటే మరి 2వ కొరింథీయులకు 9 ప్రకారం మనల్ని ధనవంతులుగా చేయడం కొరకు ఇచ్చారు. మాటలతో హృదయపూర్వకంగా మనం ప్రభువును ఆరాధించాలి, ఆయనను పూజించినట్లుగా ఉంది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే తమ పెట్టెలు విప్పారు. ఆ పెట్టెలో ఏముందంటే బంగారము, సాంబ్రాణి, మూలము. బంగారం అంటే మరి యేసు ప్రభువారు రాజు, అంటే ఆ రోజుల్లో రాజును దర్శించడానికి మరి బంగారం తీసుకొని వెళ్ళేవాళ్ళు. కాబట్టి బంగారాన్ని వారు యేసు ప్రభువారు అర్పించారంటే యేసు ప్రభువారు రాజు అని చెప్తుంది. ఉదాహరణకి సొలొమోను రాజును మరి శేబదేశపు రాణి ఆయన దర్శించినప్పుడు ఎంతో బంగారాన్ని తీసుకుని వచ్చింది. పూర్వ దినాల్లో ఎవరైనా ఒక రాజు దగ్గరికి వెళ్ళాలంటే విలువైన బంగారాన్ని కానుకగా తీసుకుని వెళ్ళేవారు. యేసు ప్రభువారు మరి వాళ్ళు యూదుల రాజు అని సంగతి వాళ్ళకి తెలుసు. ఎలా వాళ్ళకి తెలిసింది ఆయన యూదుల రాజు అంటే బబులోనులో యూదులు ఉన్న కాలంలో కొన్ని ప్రవచనాలు, కొన్ని లేఖనాలు అక్కడ విడిచిపెట్టి ఉండవచ్చు. అక్కడ యూదుల ద్వారా, యూదుల మత గ్రంథాల ద్వారా వారు ఆ విషయాలు తెలుసుకున్నారు. దానిలో అనేకమైన విషయాలు బబులోనులో ఆయన ప్రధానిగా ఉన్న కాలంలో ఎన్నో విషయాలు, దానిలో 9:27 ఆ వచనాలు అనేకమైన విషయాలు. మరి ఆయన విమోచకుడు, ఆయన వస్తాడు, ఆయన ఏ విధంగా సరిపోతాడు అన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి. వాటిని బట్టి యూదుల రాజు ఏనని చెప్పి తెలుసుకున్నారు. కాబట్టి మనం ఆరాధించేది రాజును, పరిశుద్ధమైన రాజు, ఆయన మహారాజు, ఆయన రాజుకు రాజు, ప్రభువులకు ప్రభువారిని ఆరాధిస్తున్నాం. మొన్నాడు అనేది మరి రాజు దేవత్వానికి గుర్తు. యేసు ప్రభువారు దేవుడు అని, యేసు ప్రభువారు రాజు అని మరి యేసు ప్రభువారిని పూజిస్తున్నారు. కాబట్టి బంగారం ఆయన రాజు అని తెలియవలసింది. రెండవది సాంబ్రాణి. ఈ సాంబ్రాణి ఏం చెప్తుందంటే ఆయన యాజకత్వానికి గుర్తు. యేసు ప్రభువారు ఆయన యాజకుడు, ప్రధాన యాజకుడు. ఇప్పుడు యాజకుడు లేరు, ప్రధాన యాజకుడు ఇప్పుడు అసలు లేరు. యేసు ప్రభువారు శిలువ మీద 6వ మాట పలికిన ప్రేమ ప్రకటన ఇదిగో సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆ తెర పైనుంచి కిందికి చెందింది. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధ స్థలం, అపరిశుద్ధ స్థలం, ఆవరణ అన్నీ లేవు, అవన్నీ పోయింది. అయితే యేసు ప్రభువారు ఇప్పటికి కూడా ఆయన చూడని మాటలు మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ఈ సాంబ్రాణి యాజకత్వానికి గుర్తు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. 24 చదువుతామా. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయన. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించున్నారు కనుక వారిని సంపూర్ణంగా రక్షించడు శక్తిమంతుడైనాడు. యేసు ప్రభువారు మనకి ఇచ్చే రక్షణ ఎలాంటి రక్షణ? ఎలాంటి రక్షణ? సంపూర్ణమైన రక్షణ. మరి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, అది ఏ రక్షణ? గొప్ప రక్షణ. హెబ్రీ పత్రిక 2:3లో ఉంది, అది గొప్ప రక్షణ ఉంది. అదేవిధంగా హెబ్రీ 5:10లో ఉంది, అది నిత్య రక్షణ, ఎటర్నల్ సాల్వేషన్. ఏ రక్షణ అనేది? నిత్య రక్షణ కాలప్రాయం, ఎటర్నల్ సాల్వేషన్. ఏదో కొద్ది దినాలు మళ్ళీ యేసు ప్రభువారు ఏర్పాటు చేసుకుని ఆయన మళ్ళీ విడిచిపెట్టేవాడు కాదు. మళ్ళీ యేసు ప్రభువారు ఏర్పరుచుకున్నాడు. మనం జస్టిఫికేషన్ ఇస్ లాస్ట్ థింగ్, ఇట్ డస్ నాట్, ఇట్ నెవర్ చేంజెస్. దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతుడిగా తీర్చాడంటే అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. కాబట్టి నిత్యత్వము భూమి జగత్తు పునాది వేయబడక ఉంటే సదాకాలం ఆయనతో పాటుగా ఉండాలని ఎఫెసీ 1వ అధ్యాయంలో ఆ విషయాలు ఉన్నాయి. ఆయన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు యేసు ప్రభువారు మళ్ళీ ఏర్పరచుకున్నాడు. యుగ యుగాల్లో నిత్యత్వంలో ఆ శాశ్వతమైన మహిమలో ఆ పరలోకంలో ప్రభుత్వం మనం ఉండాలని ఏర్పరచుకున్నాడు. కనుక యాజకుడు ఆయన నిరంతరమైన యాజకుడు.
ఆయన సజీవుడైన యాజకుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. కావున ప్రజలు పాపములకు పరిహారం కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకులకు నిమిత్తము అన్ని విషయంలో ఆయన సహోదరుల వంటి వారికి కావలసి వచ్చను. తాను శోధింపబడి శ్రమ పొందలేదు కనుక శోధింపబడే వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే దేవుని సంగతులు మనుషులకు తెలియజేస్తాడు, మనుషుల ప్రార్థనలు దేవునికి తెలియజేస్తాడు. కనుక యేసు ప్రభువు ప్రధాన యాజకుడు అంటే దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఆయన వచ్చాడు. ఆయన పాపరహితుడు కాబట్టి ఆయన యాజకత్వం, కాబట్టి ఆయన నిత్యమైన యాజకుడు, ఆయన సజీవమైన యాజకుడు. ఇప్పటికే ఆయన యాజకత్వం చేస్తున్నాడు. పరలోకంలో తండ్రి కృపాక్షణ ఆయన నీ కొరకు విజ్ఞాపనం చేస్తున్నారు. యాజకుల పూర్వ దినాల్లో మరి వాళ్ళ పాపుల పక్షాన బలి అర్పించేవాళ్ళు, వారి కొరకై దేవుని విజ్ఞాపనం చేసేవాళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రధాన యాజకుడై ఉండి తన యొక్కకు వచ్చే వారి పక్షం విశ్వాస పక్షంగా ఆయన విజ్ఞాపనం చేస్తున్నాడు. ఆయన నిరంతరం నిలిచే మరి పర్మనెంట్ హై ప్రీస్ట్ అని చెప్పబడుతుంది. కాబట్టి యేసు ప్రభువు వారు గ్రేట్ హై ప్రీస్ట్, మరి గొప్ప ప్రధాన యాజకుడు కదా. ఆయన ఎలాంటి వాడు? గొప్ప ప్రధాన యాజకుడని ఇక్కడ అన్నట్టు హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, ఎలాంటి 4వ అధ్యాయం 14వ వచనం. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకునే దాన్ని గట్టిగా చెప్పకూడదు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలను మనకు సమాధానం లేనివాడు కాదు, కానీ సమస్త విషయంలో మన వల్లే శోధింపబడాను. ఆయన పాపం లేనివాడుగా ఉన్నాయి కనుక మనం కనికరింపబడి సంయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసన వరకు చేరము. యేసు ప్రభువు వారు ఆ రోజున వారిని ప్రధాన యాజకులు అనేవాళ్ళు. పూర్వ దినాలు యూదులకు ఇశ్రాయేలు ప్రజలకు ఉండేవారు. యేసు ప్రభువు వారు ప్రధాన యాజకుడే కాదు, గొప్ప ప్రధాన యాజకుడు. కాబట్టి ఈ సాంబ్రాన్ని ఏం తెలియపరుస్తుంది అంటే ఈ మాటలు మనం పలకాలి. ప్రభువా, మరి నీవు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సమీపలను తెలుసులో అమరత్వమైన దేవుడు. దేవా మీకు వందనాలు. అది మందారం తెలియజేస్తుంది. రెండవది సాంబ్రాన్ని ఆయన యాజకుడు అని, యాజకత్వం చేసేవాడిని, నీ పక్షంగా నా పక్షంగా విజ్ఞాపన చేసేవాడని మరి తెలియపరుస్తుంది. ఒకవేళ యేసు ప్రభువు వారు నీకు నాకు విజ్ఞాపనం చేయకపోతే నీవు నేను విశ్వాసంలో కొనసాగలేము. అర్థమైందండి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు కొండ మీద ప్రార్థన చేస్తున్నాడు. శిష్యులు సముద్రంలో తుఫాన్లో ఉన్నారు. అయితే శిష్యులు ఎందుకు మునిగిపోలేదు? కారణం అంటే ప్రభువు వారి కొరకు విజ్ఞాపనం చేస్తున్నాడు. తండ్రి, నీవు నాకు ఇచ్చిన ఈ 12 మంది శిష్యులు ఎవరు ఆపదలో ఉన్నారు, తుఫాన్లో ఉన్నారు, సముద్రంలో ఉన్నారు. వారి విశ్వాసం తప్పుకోకుండా, వారి పడిపోకుండా, వారి మునిగిపోకుండా వారి కొరకు సహాయం చేయి అని ప్రార్థన చేశారు. కాబట్టి తెల్లవారు వరకు కూడా వారి తుఫాన్లో వారు వెళ్ళారు. కాబట్టి లోకంలో సంఘంలో జీవిత తుఫాన్లో మనం కుటుంబెట్టాడుతున్నాం, జీవిత నావలో మనం ఉన్నాం. అయితే మనం మునిగిపోవట్లేదంటే ఇది మన గొప్పతనం కాదు. యేసు ప్రభువు వారు ఆయన యాజకత్వం చేస్తున్నాడు. మన పక్షంగా ఆయన విజ్ఞాపన, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడు ఆయనే. రోమా 8:34 మన కొరకు 2 విజ్ఞాపనకర్తలు ఉన్నారు. ఒకరు పరిశుద్ధాత్మ దేవుడు. రోమా 8:26లో మరి చెప్పిన సత్యం కాని మూలులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపనం చేస్తున్నాడు. అదే రోమా 8:34లో పరలోకంలో ఆకాశముందు పరలోకముందు కుమారుడైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేస్తే భూలోకంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభువుని మనం ఆరాధించాలి. ఎవరు ఆరాధించాలి? మరి ఆయన ప్రధాన యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడు. ప్రభువా, నీ నా కొరకు యాజకత్వం చేస్తున్నావు, ప్రభువా నా కొరకు విజ్ఞాపనం చేస్తున్నావు, నీకు వందనాలని చెప్పి ఆయన ఆరాధించాలి. ఇక మూడవ వాళ్ళు తెచ్చిన కాలం ఏమిటంటే బోలం. బోలం అంటే ఏంటంటే దీన్ని చేదుగా ఉంటుంది. బోలం ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. అంటే ఏం చెప్తుందంటే యేసు ప్రభువు వారు మన కొరకు పాప పరిహారం మన కొరకు చూడండి మాటలు. 1 యోహాను 2వ అధ్యాయం, 1 యోహాను 2వ అధ్యాయం ఈ బోలం తెలియజేసిన మాట. మొదటి 2 వచనాలు. నా
సంగతులను నీకు రాయించున్నాను. ఎవడైనను పాపం చేస్తే నీతి మంత్రుడైన యేసుక్రీస్తుని ఉత్తరవాది తండ్రి యొక్క మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వ లోకములకు శాంతికరమై ఉన్నాడు. యేసు ప్రభువారు ఆయన మనకు శాంతికరమై ఉన్నాడు. ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తం చెల్లించాడు. ఈ బోధ ఏం తెలియజేస్తుందంటే ప్రాయశ్చిత్తానికి గుర్తు. మనకు బదులుగా మన కొరకు యేసు ప్రభువారు ఆయన అంటాడు మార్కు సువార్త 10:45లో, మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నది రాలేదు, కానీ పరిచారం చేయటను అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చకు వచ్చింది. కానీ బోధం ఏం చెప్తుందంటే విమోచన క్రయధనంగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. మనకు బదులుగా మన స్థానంలో ఆయన చనిపోయాడు. ఆ సబ్స్టిట్యూషన్ అంటారు దీన్ని. మనకు బదులుగా పాపం చేసింది మనకు బదులుగా ఆయన చనిపోయాడు. ఆయన పరిశుద్ధుడు కాగా మనం దేవుని ఆలయంలో దేవుని నీతి అన్నట్టుగా పాపం ఎరగిన ఆయన మన కొరకు పాపంగా చేశాడు. ఆయన పరిశుద్ధుడు, మన పాపం. ఆయన పరిశుద్ధతను మనకు ఇచ్చాడు. మన కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. అర్థమైందండి? మనం శాపగ్రస్తులం, ఆయన ఆశీర్వాదానికి వారసులు. ఆయన ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడు. మన శాపాన్ని ఆయన తీసుకున్నాడు. శిలువ మరణం శాపగ్రహం. గలతీ 3:15లో 13లో ఆ మాట ఉన్నాయి. ఆయన శాపగ్రహి నేను అని కూడా ఉంది. ఆయన ధనవంతులు, మనం దరిద్రులం. దీన్ని ఎక్స్చేంజ్ అంటారు కదా, మ్యూచువల్ ఎక్స్చేంజ్ అంటారు. మనదేమో ఆయన తీసుకున్నాడు, మన దరిద్రులు ఆయన తీసుకున్నాడు. ఆయన ధనవంతుడు, ఆయన ధనాన్ని మనకి ఇచ్చాడు. మనల్ని విశ్వాసంతో భాగ్యవంతులుగా చేశాడు. కనుక దేవుడు ఉదయ కాలంలో ఇలాంటి బంగారం ప్రభాని రాజులకు రాజు ప్రభుడు అని తెలియజేస్తుంది. అదేవిధంగా సామ్రాజ్ఞి నీ కొరకు నాకు యేసు ప్రభు ఇప్పుడు పరలోకంలో తండ్రి కృపాక్షణ ఆయన యాజకత్వం చేసేవాడు. ఆయన నిరంతరము యాజకుడు. ఆయన గొప్ప ప్రకాశంలో ఉన్నాడు. దేవుని కుమారుడైన యేసు గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. కాబట్టి మన పక్షంగా ఆయన విజ్ఞాపనం చేసేవాడు. మూడవది బోధము. ఆయన బోధంగా మా కలవరి శిలువలో ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన చిగురు వేయబడ్డాడు. చూడండి, భారభరితమైన శిలువను గొర్రెల వరకు ఆయన మోసుకుంటూ వచ్చాడు. తల మీద ముళ్ళకిచ్చాడు, కాళ్ళలో మేకులు, చేతుల్లో మేకులు, పక్కలో బెల్లపొట్టు, మరి వీరి కనుక కొడాదబ్బలు, పంచగాయలు ఉండాడు. ఆ పాదమస్తులో రక్తసిక్తం. ఆయన వీపు దున్నబడింది. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆయన చేతిని విడిచిపెట్టాడు. నా దేవా నన్ను ఎలా చేయి విడిచింది. బోధలు నీ కొరకు నా కొరకు వేసుకున్నాం వారు మరి శాంతికరమై ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. మనల్ని పాపం నుంచి విడిపించాడు. యేసు ప్రభువారి లోకంలో జన్మించకపోతే నేను ఎన్నటికీ పాపంగానే వెళ్ళిపోయేవాళ్ళం. పాప క్షమాపణ పొందకుండా ఈ లోకాన్ని విడిచేవాళ్ళం. నిత్య నరకానికి వెళ్ళేవాళ్ళం. యేసు ప్రభువారు ఆయన గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు. నిత్య రక్షణ మనకి ఇచ్చాడు. పూర్ణ రక్షణ మనకి ఇచ్చాడు. ఉదయకాలంలో ఇటువంటి ప్రభువును జ్ఞానులు తలవంచి శాస్త్రాన్ని కూడా ఆయన నమస్కరించారు. తమ బిడ్డలకి కానుకలు ఆయన కల్పించారు. కానీ దేవుడి బిడ్డలుగా కానుకలు కూడా మనం దేవునికి అర్పించాలి. ఏమిటి కానుకలు అంటే బంగారము అనగా యేసు నీవు రాజు, నీవు దేవుడు అని చెప్పాలి. రెండవది సాంప్రదాయం, యాజకుడు, ప్రధాన యాజకుడు, గొప్ప ప్రధాన యాజకుడు. మరి యాజకులు కొంతకాలం ఉంటారు, వాళ్ళు చనిపోతారు. కానీ ఈ యాజకుడు నిరంతరం ఉండేవాడు, సజీవుడైన యాజకుడు. అది మూడవది, ఆయన నీ స్థానంలో మరి ప్రాయశ్చిత్తం చేశాడు. నీ కొరకు శాంతికరమయ్యాడు. మరి తన స్నేహితులకు ప్రాణం పెట్టమని కట్టి ఎక్కువైన ప్రేమ కలవాడేవాడు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు. ఉదయకాలంలో యేసు ప్రభు వారిని మనం ఈ మాటలతో మనం ఆరాధించాలి. చూడండి, ఉడుపులో మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం చదువుతాను. మత్తయి 2:12. తర్వాత హేరోదునకు వెళ్ళవద్దని స్వప్నమును దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశంలో తిరిగి వెళ్ళి వచ్చిన మార్గంలో కాకుండా మరి ఏం చేశారు? వేరొక మార్గంలో వెళ్ళారు. చూసారా? అంటే యేసు ప్రభు వారిని నువ్వు తెలుసుకుంటే నువ్వు అదే మార్గంలో ఉండవు. అంటే ఏ పాప జీవితం ఉందో పాప జీవితాన్ని విడిచిపెడతారు. ఇప్పుడు జగ్గయ్య ఉన్నాడు. యేసు ప్రభు ఇంటికి రాకముందు ఆయన జీవితం ఇంకొక లాగుండేది, పాపంలో ఉండేవాడు. యేసు ప్రభు వారు ఆ ఇంట్లో అడుగుపెట్టిన తోడనే, ఆయన రక్షింపబడిన తోడనే ఆయన జీవితం మారిపోయింది. పరిశుద్ధులుగా మార్చబడ్డాడు. ఆయన పాపాలు క్షమించబడ్డాయి. వేరొక మార్గంలో వెళ్ళాలి. వచ్చిన మార్గంలో ఉండకూడదు. ప్రాచీన జీవితం జీవించకూడదు.
2023లో ఏ జీవితం అయితే మనం జీవించామో మరి ఈ సంవత్సరం అలా ఉండకూడదు. వచ్చే సంవత్సరం మన జీవితాలు మార్గాలి, నూతనమైన మార్గంలో మనం ప్రవేశించాలి. కొత్త జీవితం, పరిశుద్ధమైన ప్రత్యేకమైన ప్రభు కొరకు నీతిమంతమైన జీవితం జీవించాలి. వారు వచ్చారు, వచ్చిన తర్వాత యేసు ప్రభువారిని చూసిన తర్వాత అదే మార్గం లేదు, అదే పాత జీవితం, అదే పాత జీవితం, అదే ప్రాచీన స్వభావం వారికి లేదు. మీరు గమనించారా? వేరొక మార్గం, ఇది నిత్య మార్గం, ఇది పరిశుద్ధమైన మార్గం. ఆ మార్గం కూడా వెళ్ళాలి. దీన్ని బట్టి ఈ జ్ఞానం వేరొక మార్గంలో వెళ్ళాలని అర్థం ఏంటంటే, యేసు ప్రభువును చూసిన వాడు, యేసు ప్రభువును దర్శించిన వాళ్ళు, యేసు ప్రభువును పూజించిన వాళ్ళు, యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు పాప జీవితంలో, ప్రాచీన జీవితంలో వారు ఉండలేదు. వారి జీవితాలు మారుతాయి. వారు కొత్త కాగా ఎవరైనా క్రీస్తునందు నేడా వారు నూతన సృష్టి. ఇదిగో పాతలు గతించడం సమస్తంలో కొత్త ఆయన పాతలు వెళ్తుంది. కొత్త మార్గంలో, నూతనమైన మార్గంలో మనం జీవించాలి. కాబట్టి జ్ఞానులు వారి విధానం, వారి వల్ల అనేకమైన విషయాలు తెలుసుకున్నారు. నేను కూడా జ్ఞానం కావచ్చు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంటే చాలు, నీకన్నా భాగ్యవంతులు లేదు. యేసు రక్తంలో కడగబడి జీవరక్తంలో నీ పేరు లిఖించబడతాయి. నీవంటి జ్ఞానం లేడు, నీవంటి గొప్పవాడు లేడు, నీవంటి ఐశ్వర్యవంతులు లేడు. యేసు ప్రభువుని ఆ విధంగా గొప్ప వ్యక్తిగా చేయాలని ఇష్టపడుతున్నాడు. మరి ఎంతమంది రక్షించబడ్డారు? మరి ఈ విధంగా జ్ఞానం లేని మనం కూడా ఆయన వద్దకు వచ్చి చూడండి, వాళ్ళు మరియను పూజించలేదు. ఎవరిని పూజించారు? వాళ్ళు మరియను పూజించారా? యేసును పూజించారా? యేసును పూజించారు. వారు మరియతో సాగపడలేదు, యేసు వచ్చారు. అంటే ఏ వ్యక్తి అయితే మనం సాధ్యపడకూడదు, ఏ వ్యక్తి మనకు ప్రాణం పెట్టలేదు. సాక్షాత్తు దేవుడే మానవుడిగా వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు వారిని జ్ఞానంలో మన హృదయాలు పెట్టి మన కానుకలు ఆయన సమర్పించాలి, ఆయన ఆరాధించాలి. దేవుడి మాటలు మాటలు